నీకు కదరా మీ సైకోకే చెప్పాం జగన్మోహన్ రెడ్డికి. మీది పులివెందులైతే మాది పల్నాడు. మీ పులివెందులకి చరిత్ర లేదు, మా పల్నాడుకి చరిత్ర ఉందని చెప్పాం. మీ ముఖ్యమంత్రికే చెప్తే నీకేంద్ర సైకో. ఒక ఎమ్మెల్యే నువ్వు మమ్మల్ని బీకేదేంటి? ఒక చారిత్రాత్మకమైన మహాపురుషుడు, చరిత్రలో మగుటం లేని మహారాజు, సినీ రంగంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్న నందమూరి తారక రామారావు గారికి మనవడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగువాడి కీర్తిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి తనయుడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని ఈరోజు యువగళం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించే స్థాయికి ఎదిగిన దక్షిణ భారతదేశంలో అప్కమింగ్ లీడర్ మా లోకేష్ బాబు. మేము స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాం. మా లోకేష్ బాబు మేమోడు 10th క్లాస్ పేపర్లు దొంగతనం చేసి జైలుకి పోయాడు మీ జగన్. మీకు మాకు అది తేడా. ఇంకా మాట్లాడదలుచుకుంటే చాలా లోతుగా మాట్లాడతాం. మమ్మల్ని పీకే తెలియదు, మా ఇంటర్కి కూడా పడదు. మీరేం చేయలేరు కూడా. మీరు చెబుతున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే జరిగేది పల్నాటి యుద్దమే. మీరు గుర్తుపెట్టుకోండి. రాజకీయ పరిధులు కనుక దాటితే జరిగేది పల్నాటి యుద్దమే. గుర్తుపెట్టుకోండి. మీ బాబాయ్ పిన్నెల్లి సుందరరామరెడ్డికి 1991లోనే చెప్పాను నేను, 24 సంవత్సరాల వయసులో. ఆ రోజు రాజీవ్ గాంధీ చనిపోతే మాచల్ ఎమ్మెల్యే నిమ్మగడ్డ శివరామకృష్ణ ప్రసాద్ ఇల్లు తగలు పెడితే ఎన్టీ రామారావు గారు వస్తుంటే అడ్డుకున్నాడు. వీళ్ళ బాబాయ్ అడ్డుకుంటానని ఇచ్చాడు, అడ్డుకోలేకపోయాడు. తర్వాత ఆయన ఏమయ్యాడు గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు బలిసిన అహంకారంతో విర్రవీగితే మీ బాబాయ్కి ఏం జరిగిందో మీకు అదే జరిగే పరిస్థితులు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ప్రకృతి చాలా గొప్పది, విర్రవేగొద్దు. మీరు విర్రవేగి 150 సీట్లు వచ్చినాయని చెప్పి పాతాళానికి వచ్చారు. ఇంకా 6 నెలలు మీ టైం ఉంది, తెలుస్తాం మీ సంగతి. నీ సంగతే కాదు, అడ్డగోలుగా రాష్ట్రంలో మా అధినేత కుటుంబమైన నోరు బారేసుకున్న నా కొడుకులందరి సంగతి చెప్తాం. నీ ఒక్కటి సంగతే కాదు, మా చెల్లెడి సంగతే కాదు. మీకు ఉంది, మాకు లేనిది ఏమీ లేదు. బొచ్చు కూడా బీకలేరు మీరు, అది కూడా మేము చెబుతున్నాం. బొచ్చు కూడా బీకలేరా మీరు? మమ్మల్ని ఏం చేస్తారు మీరు? మీకేముంది, మాకేం లేదు. ఆ అధికారం వెంట్రుకలో అధికారం, నీ అధికారం 6 నెలల తర్వాత పోతే మేమే వస్తాం అధికారులకు. అప్పుడు నువ్వేం బీకుతావు? ఏడికి పోతారు మీరు? అందుకని ఈ సైకోలు కూడా మా అధినేత కుటుంబాన్ని తిడుతుంటే ఈ సైకో నవ్వుతాడు ముఖ్యమంత్రి. మీరు సైకోలో తయారైపోయారు. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిధులు దాటొద్దు. పరిధులు దాటితే మీరు పతనం అవుతారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పల్నాడులో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది దిట్ ఇస్ ద ఇండికేషన్. ప్రజలు తిరగబడితే ఏమైద్దో, నిర్బంధం ఉంటే ఏమైద్దో, తిరుగుబాటు కూడా అక్కడే ఉంటుందన్న సందంగా మొన్న వినుకొండ, నిన్న మాచర్ల, నేడు గురిజాల ఈ సభలు మీరు చూసుకోండి. బ్రహ్మారెడ్డి పుట్టినరోజుకి 25,000 మంది వచ్చారు. నీ పుట్టినరోజుకి 200 మంది వచ్చారు. నీ డబ్బులు ఏమైనాయి? నీ అధికారం ఏమైంది? డబ్బులు, అధికారం ప్రజల్లో పరపతి పెంచతరా పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి. గుర్తుపెట్టుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మీ ఇద్దరు అన్నదమ్ములు దగ్గర పెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. పద్ధతులు తప్పితే పల్నాటి యుద్ధమే మీకు మాకు తేల్చుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను బ్రహ్మాడి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. నాలుక అదుపులో పెట్టుకోకపోతే కోస్తాం నాలుక. మళ్ళీ చెప్తున్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మా అధినేత కుటుంబం మీద ఇంకోసారి నోరు దాటితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి.